చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఎవ్రీ టైం పీరియడ్ అప్పుడు స్టమక్ పెయిన్ రావడం. ఓకే, స్టమక్ పెయిన్ ఎంత మందికి వస్తుంది పీరియడ్స్ అక్కడ ఇక్కడ? ఓకే, సో స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ వేసుకుంటారా? టాబ్లెట్స్ వేసుకుంటారా ఏమన్నా పీరియడ్ లో పెయిన్ వచ్చినప్పుడు? ఇంకేం చేస్తారు మరి? ఏం చేయరు. ఓకే, నార్మల్ గా పీరియడ్ అప్పుడు ఓన్లీ స్టమక్ పెయిన్ వస్తుందా? కాళ్ళు కూడా లాగుతూ ఉంటాయా? కాళ్ళు కూడా లాగుతూ ఉంటది, బ్యాక్ పెయిన్ ఉంటది. సో ఇవన్నీ కూడా అసలు పీరియడ్ వచ్చినట్టే తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, వాము తెలుసు కదా అందరికి, వాము, ఓమా అంటారు, వాము. సో పీరియడ్ వచ్చే ఒక 1 వీక్ ముందు నుండి వాము ఉంటది కదా, ఆ వాముని రోజు ఒక 1/2 టీ స్పూన్ 2 కప్స్ వాటర్ వేసి 1 కప్ అయ్యేదాకా మరిగించి నైట్ పడుకునేటప్పుడు తాగాలి. ఓకేనా? ఈజీయేనా? ఏం చేయాలి? వాము ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని 2 కప్స్ వాటర్ వేసి 1 కప్ అయ్యేదాకా అది బాయిల్ చేసి ఆ తర్వాత స్టెయిన్ చేసి దాన్ని తాగాలి. సో అది పీరియడ్ వచ్చే 1 వీక్ ముందు నైట్ టైం తీసుకోవాలి. మార్నింగ్ అలోవెరా తెలుసు కదా అందరికి, అలోవెరా పల్ప్ తీసుకోవాలి. ఎంత పల్ప్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు దాని మీద యాడ్ చేసి అది మింగాలి. ఎన్ని రోజులు? పీరియడ్ వచ్చే 1 వీక్ ముందు 5 to 7 days. ఇట్లా మీరు రెగ్యులర్ గా ఒక 3 సైకిల్స్ చేస్తే ఎవ్రీ టైం పీరియడ్ అప్పుడు వచ్చే పెయిన్ అంటే స్టమక్ పెయిన్ కావచ్చు, చాలా రకాల